హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతలోకి రెడ్డి. సౌత్ ఇండియన్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిన ఇడ్లీ సాఫ్ట్గా స్మూత్గా రావాలి అంటే బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇడ్లీ బ్యాటర్ కోసం నేనైతే 1 టీ గ్లాస్ నిండా మినపప్పు తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటామో దానికి 3 టైమ్స్ అంటే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసెస్ రవ్వ వేసుకుంటున్నాను. ఇక్కడ 3 గ్లాసెస్ రవ్వ ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. సో ఇలా వేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ పూట అంటే హాఫ్ డే వరకు నానపెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దు. ఇక్కడ కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకొని ముందుగా మనం నానపెట్టుకున్న రవ్వని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మినపపిండి పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అన్నా వేసుకోండి, ఇంకా బాగా వస్తాయి. గ్రైండర్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఇట్లా చేసుకున్న మినపపిండి పేస్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నైట్ అంతా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ లేచేసరికి మంచిగా పొంగుతుంది. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసాం కదా. మార్నింగ్ తీసి చూసేసరికి మనకి పిండి మంచిగా పొంగి ఉంది. పులవడం అంటారు కదా, మంచిగా పులిసింది. ఇప్పుడు ఇందులోకి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు డైరెక్ట్గా సాల్ట్ అన్న వేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే కొంచెం బ్యాటర్ అనేది తీసుకొని ఆ రోజు మీకు ఎంత పిండి కావాలో అంత తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా సాల్ట్ అయితే వేసేస్తున్నాను. నేను ఎక్కువ పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ ప్రిపేర్ చేయలేదు, తక్కువే ప్రిపేర్ చేశాను. కాబట్టి మీరు ఎక్కువ ఇడ్లీ బ్యాటర్ చేసుకున్నారు అని అనుకుంటే అందులోకి సాల్ట్ ఒకేసారి వేయొద్దు. కొంచెంగా వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి గీ అప్లై చేస్తున్నాను. గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేయొచ్చు. అయితే గీ అప్లై చేయడం వల్ల మనకి ఇడ్లీలు టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలాగ మొత్తం గీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఉడికించామంటే ఇడ్లీ అనేది ఉడికిపోతుంది. మీకు ఇడ్లీ ఉడికిందా లేదా టెస్ట్ చేయడానికి వెట్ హ్యాండ్తో ఒకసారి పైన ప్రెస్ చేస్తే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఇడ్లీ ఉడికిపోయింది కదా, ఇది హాట్ బాక్స్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చాయో. ఒక ఇడ్లీ తినే దగ్గర 4-5 ఇడ్లీ కన్ఫామ్గా లాగిస్తారు. సో ఈ ఇడ్లీ చట్నీతో కానీ ఎర్రకారంతో కానీ సాంబార్తో కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చట్నీతో సర్వ్ చేశాను, పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.